బాబాయ్ ఈ రోజున ప్రభుత్వం ఏదైతే ఈ నిర్ణయం తీసుకుందో గ్రామ సదస్సులు పెట్టి ఎవరి సమస్యలు ఉన్నా కూడా తీర్చండి అని చెప్పి గత ప్రభుత్వంలో రీసర్వేలు హడావుడిగా జరిగిన అంటే వాళ్ళకి చాలా వరకు ఏం చెప్తున్నారంటే ఎక్కువ సమయం ఇవ్వలేదండి మేము చేయాల్సి వచ్చింది సర్వేలు అని చెప్తున్నారు. ఆ సర్వేల రూపంలో చాలామంది స్థలాలు అటు ఇటు తారుమారైంది. ఎందుకని ఏం చెప్తారు? మీ మీ సమస్య ఏంటి? మా భూమి తగ్గింది. అది ఎంత తగ్గింది? 6 సెంటు. 6 సెంటు. 6 సెంటు తగ్గింది. 6 సెంటు తగ్గింది. ఇక్కడ చెప్తున్నారా? అధికారులు చెప్పారా? చెప్తానికి వచ్చాం. అది అంటే ఈ అధికారులే మన దగ్గరికి వచ్చి మన సమస్యలు వినేలాగా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రెవెన్యూ సదస్సులు పెట్టడం అనేది మంచిదే అంటారా బాబాయ్? మంచిదే. మన భూమి మన ఆస్తులు ఇప్పుడు తాత ముత్తాతల ఆస్తులు అయి ఉండొచ్చు, అవి వేరే వాళ్ళకి అన్యాక్రాంతం అవ్వకుండా ఎలా ఉందంటారు? ప్రభుత్వం ఎలా ఉందంటారు? బాగానే ఉంది. చంద్రబాబు గారి పరిపాలన బ్రహ్మాండం ఉంది. అది ఎందుకు ఎందుకు బాగుందంటారు? పోనీ ఏ క్లాస్ గా చేస్తున్నాడు. అది ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కారం చేస్తాడు. అది మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇంకా అద్భుతంగా చేశాను అంటున్నాడుగా. మీరు మిమ్మల్ని చేశాడు అంతే. ల్యాండ్ టైటిలింగ్ సర్వే అని పెట్టి ఈ రోజున వాళ్ళ భూములు వాళ్ళు కాకుండా పేర్లు మార్చి లేకపోతే దాని మీద బొమ్మలు వేసుకొని అదే ప్రభుత్వం అంటే బాబాయ్ చండాలం చేశాడు. బొమ్మలు అయ్యి నానా చండాలం చేశాడు. ఎవరు ఆస్తులు మన ఆస్తులు మనయ్యే కదా. సో ఇది పెడతాం మంచిదని అంటావు? పెడతా సరస్సు మంచిది. చంద్రబాబు గారి పరిపాలన బాగానే ఉంది. మంచి బ్రహ్మాండంగా ఉంది. అమ్మ ఏంటి మీ సమస్య ఏంటి? ఈ రోజున రెవెన్యూ సదస్సులు పెట్టడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఏ ఇబ్బందులు పడకూడదు అంటే రెవెన్యూ గతంలో జరిగిన ఏ సర్వేకి సంబంధించి కొద్దిగా అవకతవకలు జరిగినాయి అని చెప్పి అప్పుడు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి భూములకు సంబంధించి కూడా వాళ్ళ పేర్లు మారతాయేమోనన్న ఒక భయంలో ప్రజలు మొన్న ఓట్లు కూడా వేసిన పరిస్థితి. మాది 6 సెంట్లన్నర తగ్గిందండి. ఉప్పులూరు గేట్ దగ్గర. ఏం చెప్తున్నారు మేడం? ఏంటి సమస్య? ఎందుకు? రీసర్వేల వల్లండి. కంపల్సరీ ఇవ్వలేదండి. ఇవ్వలేదండి. అధికారులైనా సరే మనకు మన భూమి సర్వే చేస్తున్నప్పుడు ఏమంటే మీ సర్వే చేస్తున్నాం అని చెప్పాలి కదా. చెప్పాలండి. వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకున్నారండి. తెలియపరచలే ఎవరు, గ్రామాల వాళ్ళు కానీ పై అధికారులు కానీ ఎవరో తెలియపరచలే. కానీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు మీ అందరికీ నేను మేలు చేస్తున్నాను, రీసర్వేల ద్వారా మీ భూములను మళ్ళీ ఒకసారి సర్వే చేపిస్తున్నాను అని చెప్పి మాయ మాటలు చెప్పే ప్రయత్నం చేశారు. జీరో. ఏం జరిగిందమ్మా? అన్ని తప్పులేనండి, ఒకటి కాదు, ప్రతిదీ తప్పే. అవును, అర్థమవుతుంది కదండి. ఏమి చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది ఆయన ప్రభుత్వంలో పనులు. జగన్ గారి ప్రభుత్వం ఏమీ లేదండి, ఏమీ లేదు, జీరోనండి బాగా. అవును. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం, తర్వాత భూములకు సంబంధించి మళ్ళీ అసలు వాళ్ళ సమస్యలు ఏమున్నాయని చెప్పి రెవెన్యూ సదస్సులు పెడతాం. చాలా చాలా మంచిదండి, 100కు 1000% మంచిది. చాలా ఇలాగే నడవాలని చెప్తున్నాం. బాగా దాన్ని చేసి సరి చేసుకుంటా వచ్చాం. తిరగాలని కంకిపాడు తిరగాలి, రోజు తిరగాలి. ఇప్పుడు బాగుంది, దగ్గరికి వచ్చి ఎత్తన్నారు వాళ్ళే. ఇంతమంది అధికారులు ఒకవేళ వస్తే ఎదుర్కొన్నారు కాబట్టి సరే అందరూ చెప్పగలుగుతున్నారు, అదే మనమే చేసుకోవాలి. మన సమస్య అంటే మన వల్ల కాదు కదండి, మన వల్ల కాదు కదా. ఏది చేసినా ప్రభుత్వం చేయాలి. అవును. మొత్తం మీద అయితే ఈ ప్రభుత్వంలో బాగానే ఉంది. చాలా చాలానండి, చాలా చాలా. ఉప్పులూరు మొత్తం మాత్రమే కాదు సార్, రాష్ట్ర వ్యాప్తంగా గతంలో జరిగిన రీసర్వే వల్ల చాలా మందికి అవకతవకలు జరిగినాయి. వాళ్ళ భూములు వేరే వాళ్ళ భూముల్లో కలిసాయి. అసలు అంటే ఎందుకు అంత అర్థాంతరంగా వాళ్ళు అప్పుడు అంత హడావుడిగా చేయాల్సి వచ్చిందంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేసారండి హడావుడిగా. ఇప్పుడు నా పొలమే ఉంది, నా పక్క ఉండే పొలం నా పేరు మీదకి వచ్చేసింది. 2 ఎకరాలు చల్లరే నా పేరు మీదకి వచ్చేసింది ఆల్రెడీ. చిన్న చిన్నగా కూడా 2.5 ఎకరాలు, సుమారు 6 ఎకరాలు నా పేరు మీదకి వచ్చింది, వేరే అయింది. అది చెప్పా, ఆయనకి కూడా చెప్పాను. నిజాయితీగా ఉన్నారు కాబట్టి చెప్పగలిగారు గురుగారు. అదే సరే కలిసింది కదా అని చెప్పి కలుపుకుంటే, లేదా ఆ భూమిదారు పట్టించుకోకుండా ఎప్పుడుకో తెలుసుకుంటే ఉండడానికి గొడవలు పెద్ద గొడవలేక అయ్యి ఈ మారవు. అట్లాగే ఉంటే నేను రిజిస్టర్ చేసేయచ్చు. అసలు
అడంగులు ఎక్కేసినాయి 6 వారం ఉంది. అవును. నేను వెళ్ళి రిజిస్టర్ చేయొచ్చు, మీ పేరు మీద చేంజ్ చేసుకోవచ్చు. చేసేయచ్చు నేను. మరి అంటే మన కాంది మనకు బాధ్యత ఉంటుంది కదా, మన కాంది మనకు అవసరం లేదు, మనది కొద్దిగా పోయాలన్నా కూడా ఒప్పుకోకూడదు. ఈ రోజున ఆ ఉద్దేశంతోనే రెవెన్యూ సదస్సులు అంటూ పెడుతూ ప్రతి అధికారి మీ ముందుకు వచ్చి ఈ రోజున మీ సమస్యలు తెలుసుకోవడం, ఇక్కడ వస్తున్నారు అధికారులు, తీసుకుంటున్నారు అర్జీలు, సర్వేలు చేస్తున్నారు. ఇక్కడ సర్వేయర్ గారు ఉన్నారు, అర్జీలు తీసుకుంటున్నారండి, అర్జీలు తీసుకుంటున్నారు, సరి చేస్తానికి చూస్తున్నారు. మరి చూసినా ఈ పనులు అవట్లా. మరి ఇంత అవకతవకలు ప్రతి గ్రామంలో ఈ తరహా అవకతవకలు పెట్టుకుని నేను గొప్ప ప్రభుత్వం పరిపాలన చేశాను, నాకు సన్మానాలు చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అదంతా తప్పండి. ఆయన అంతా ఇదంతా డూబ్ అండి, అసలు ఈ సర్వేనే డూబు. అసలు మాకు ఈ సర్వే వద్దండి. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో జరిగిన సర్వే అసలు మాకు వద్దు, మాకు ధరలా మాకు కొత్త సర్వే కావాల్సిందే. ఇప్పటికే సుమారు నెల రోజుల పాటు ఈ రెవెన్యూ సదస్సులు పెట్టారు. నెల రోజుల్లో అర్జీలు తీసుకుంటే తర్వాత ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ రావడం ఇప్పుడు గ్రామానికి మంచి నిర్ణయమే. ఒక ఊర్లో ఒకటి 5-6 తప్పులతో సరిపోయింది. మా గ్రామం మొత్తం తప్పులే, ఉప్పులూరు గ్రామం. దాన్ని రీసర్వే పెడితేనే సెట్ అవ్వదు. అంటే ఎక్కువ సమస్యలు ఉన్న చోట రీసర్వే చేస్తే అవునండి, అవునండి. సార్, గత ప్రభుత్వ సర్వేల్లో అంటే అప్పుడు చాలా మంది ఈ రోజున రెవెన్యూ సదస్సులు పెడితే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చాలా మంది వచ్చి మాకు మా భూములు తగ్గిపోయిందండి అని చెప్తున్నారు. సుమారు 30 సెంటు వరకు మీది తగ్గిందంటే ఏంటి సార్ అసలు సమస్యలు ఏంటి, ఎట్లుంది? అంటే మరి టెక్నికల్ ప్రాబ్లం అయ్యి మరి ఎందుకో కానీ మాకు ఎటువంటి సమాచారం లేదు, కొలిసేటప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు, ఎట్లా కొలిసాకో తెవదు. ఆ తర్వాత అది ఈ అంతకుముందు సర్వే నెంబర్ల బదులు నెంబర్ కొత్త నెంబర్లు ఇచ్చారు. ఆ నెంబర్లో కనుక్కుంటే మాకు తగ్గిందని వస్తుంది. మన రెవెన్యూ సర్వీస్లో ఒక నెలలో కింద అయితే అప్లికేషన్ పెట్టామండి. 811 సెంట్లు పొలం నాది. ఆర్ఎస్ నెంబర్ 90-114/2 రెండు నెంబర్లో కలిపి 811 సెంట్లు నాది. 787 ఎంత వచ్చిందండి, 780 అంతే. కానీ సార్ అంటే కొద్దిగా చదువుకున్న వాళ్ళు కాబట్టి ఏదో గబాలు తెలుసుకోగలుగుతాం. అదే ఒకవేళ చదువుకోకుండా లేకపోతే ఇక్కడ లేకుండా ఏదో మన భూమి ఉంటుంది ఎక్కడికి పోతుంది అనే ఒక ఈ భరోసాతో ఉండే వాళ్ళ పరిస్థితులు తర్వాత చాలా ఇటువంటి విషయాలు పరిష్కారం చేసుకోకపోతే చాలా ఇబ్బంది. ఇప్పుడు మేము రోజు టీవీలో చూస్తున్నాము, ఇది ఏ సమస్య వచ్చినా ఈ రెవెన్యూ గురించి, ల్యాండ్ గురించి ఎక్కువ సమస్యలు వస్తాయి. భూ లావాదేవీలు ఇదేదైనా సర్వే చేసిన లోపమో మరి టెక్నికల్ ఒక రకంగా ఆక్రమణకు సంబంధించింది సార్. అంటే ఒకవేళ తెలుసుకోలేకపోతే అది ఏమవుతుంది మరి తర్వాత కదండి మనకి. అందులో మా జాగ్రత్తలో మేము అప్లికేషన్ పెట్టినాము. అధికారులు మాకు సహకారం ఇస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. రెవెన్యూ సదస్సులు పెట్టడం చంద్రబాబు గారు వచ్చాక ఆయన తీసుకున్న నిర్ణయం ఎలా ఉంది సార్? చాలా అది మంచి నిర్ణయం అండి. ఎందుకంటే రైతులు కూడా కొంచెం ఎలినెట్లు అవుతారు, కొంచెం వారి భూములు వాళ్ళు తెలుసుకుంటారు. తెలుసుకోండి, కళ్ళు మూసుకుంటే ఈ పెట్టకపోతే మేము కళ్ళు మూసుకునే వాళ్ళం కదా. ఇప్పుడు పెట్టడం వల్లే మాకు తెలిసింది, మేము వాడి దగ్గర రాగలిగాము. మేము అది గతంలో ఏదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తున్నాను మీ అందరికీ ఏదో ఉపయోగం అది అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఈ సర్వేలో హడావుడిగా చేయడం వల్లే ఇదంతా జరుగుతుంది. అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఉంటే అప్పుడు ఎవరికి వాళ్ళు తెలియకపోగా ఇంకా పొరపాటున వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే గొడవలే కదా సార్ ఇవన్నీ. అసలు ఇంకా అయోమయం వెళ్ళిపోయి రైతులు ఇంకా ఎవరికో చెప్పుకోలేని పరిస్థితిలో దేనావస్థలో రైతులు ఉండేవారు. ఇప్పుడు బాధ్యులుగా ఈ రోజున అధికారులు ఉండేవాళ్ళు. మరి అంతేకండి, ఇప్పుడు సఫరర్స్ పేపర్ మీద పెండి పెట్టి అధికారులు తప్ప పొలిటికల్ నాయకులు ఎవరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గానే పేపర్ మీద పెండి పెట్టదు కదా. పాలసీ మ్యాటర్ చేయటం వరకే కానీ ఇప్పుడు చూస్తుంటే రోజు టీవీలో చూస్తున్నాం కదా, అందుకు ఉద్యోగస్తులు తీసిపోతున్నారు. ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ రెవెన్యూ పొలిటికల్ ఒత్తిడులతో మరి వాళ్ళ ఇంట్రెస్ట్లు చెప్పి చేయకపోతే వీళ్ళ మీద మెడ మీద కత్తి పెడతారు కదా. అధికారులు చేయకపోతే ఊరుకోరు, ఇందుకు అవసరమైతే ఏదేం చేయగలరు వాళ్ళు. ఇప్పుడు ప్రజలకు మేలు చేయండి అని మెడ మీద కత్తి పెట్టడం వేరు, లేదా మేము చెప్పింది చేయండి అని చెప్పి కత్తి పెట్టడం. ఇప్పుడు గతంలో జరిగింది అదేనండి. గతంలో జరిగింది వ్యవస్థలో మొత్తం కూడా భయపెట్టి చేతిలో తెచ్చుకుని వ్యవస్థల్ని అదుపులో చేసి వ్యవస్థను నిర్వీర్యం చేశారండి. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇటువంటి వ్యవస్థ ఉండేది కాదు. ఎంతో కొంత వ్యవస్థలో మాటినేయి అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నవారు. ఎంతో వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నవారు. ఇప్పుడు ఈ గత 5 సంవత్సరాలు అధికారులని బ్లాక్మెయిల్ చేసి భయపెట్టు ఏదో రకంగా చేస్తున్నారు. ఇప్పుడు ఈ అధికారులు మనకు సహకరిస్తున్నారు. రాజకీయంగా మనకు ఒత్తిడి లేవు, పెద్ద ఇబ్బంది ఏం లేదు.